15 కోట్లు ఇచ్చింది రూరల్ జాబ్స్. మినిస్టర్ గారు దేశంలో 29 రాష్ట్రాలకు ఇచ్చి మేము ఇచ్చిన చెప్తే ఇది మంచి అసత్య ప్రచారం అధ్యక్ష, సత్యదూరం ఇది. తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ గత 12 ఏళ్లుగా ఏమిచ్చిందో చర్చ చేయడానికి మేము సిద్ధం. ఊరికేనే మాటలకు మాత్రం పరిమితమై బడ్జెట్లో నిధులు రాలేదని మనం తీర్మానం చేసిన మాట చేస్తా ఉన్నా. ఎన్నడైనా పోయి మీ భారత ప్రధానమంత్రి దగ్గర పోయి తెలంగాణకు మంది కావాలని ఎప్పుడు అడిగిన అధ్యక్ష వీళ్ళు మీరు ఎన్నడైనా మీరు రికార్డులో చూసినారు అధ్యక్ష? మా తెలంగాణకి ఇది కావాలని శాసనసభ వేదిక కోరండి. ఇప్పటి వరకు కేంద్ర విద్యాలయాలు రాలే, నవోదయ విద్యాలయాలు రాలే, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక ప్రత్యేక నిధులు పక్క ఆంధ్ర రాష్ట్రం తీసుకుపోతుంటే ప్రేక్షకుల్లాగా చిన్న బాలుడు ముద్దు పప్పు తిని కూర్చున్నట్టుగా కూర్చున్నాడు. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? కండువలు వేసుకోగానే రాముడు గారు గాంధీ గారు స్వతంత్రోద్యమం 30 ఏళ్ళు చేస్తే ఆంగ్లేయులు ఒక్క దెబ్బ కొట్టలేదు అధ్యక్ష. అధికారం వచ్చినాక ఎంతసేపట్ల వీళ్ళు తుపాకీ పెట్టి కాల్చి వచ్చిన అధ్యక్ష, ఎంత తుపాకీ పెట్టి కాల్చి ఇచ్చిన అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఎలా రాముడికి వీళ్ళకు చెప్తాను. నేను చదివిన మంత్రులు చదవమని సార్. రామ రామ రమేతి రమే రామే మనోరమే శాస్త్ర రామ సత్యంలో రామరామ చదవమని సార్. ఒక్కసారి మంత్రాలు చదవమనండి. లేదా మా హనుమంతుడు ఆపదం అభారతారం దాతారం సర్వ సంపదం లోకాభిరామం శ్రీరామం పుయ్యపుయ్యరామం చదవమని పెద్ద హిందువులు అంటే బొట్టు పెట్టుకోమా? బీజేపీలు ఉంటే హిందువులా? ఇది చాలా పెద్ద అబద్ధమైనటువంటి ప్రచారం అధ్యక్ష. ఎంతసేపు మేమే దేశము సింగిల్ ఏంది అధ్యక్ష? ఇది తెలంగాణకు తెచ్చి మాట్లాడరు, లేకపోతే దుకాణం తాళం వేసుకోండి. ఇంకా నిన్న అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష మీరున్నారు, స్పీకర్కి వచ్చి రిప్రజెంటేషన్ గౌరవ సభాధిపతికి రిప్రజెంటేషన్ చేయొచ్చు. వచ్చి అసెంబ్లీ మీద లొల్లి చేస్తారు. మమ్మల్ని అరాచకంగా నియంతృత్వ ప్రభుత్వం విమర్శ చేస్తారు. ఏం అధ్యక్ష? ఏం లాంగ్వేజ్ అది? ఇంత డెమోక్రటిక్ గా నిల్చొని మంచి మాట్లాడే అవకాశం ఇంత పెద్దగా మీరు సభా మర్యాదలు కాపాడుతూ ప్రతిపక్ష పార్టీ ఎంతమంది మెంబర్లు ఉన్నారు అనేటువంటి మాటలు ఇప్పుడు ఇస్తుంటే ఆయన ఎంతసేపు పొద్దుగాల ఏదేదో భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు ఇక్కడ ఏం లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం తెచ్చిందో చెప్పి మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నా. జనాబ్ మాజీ సార్. Shukriya, Speaker sir. Sir, I take the opportunity to participate in the general discussion of the state budget. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇంత రప్చర్ చేస్తున్నారు అధ్యక్ష. నేను కూడా హిందూని అధ్యక్ష, ప్రతిరోజు గుడికి పోయి మొక్కందే బొట్టు పెట్టందే, నేను కూడా నీళ్లు కూడా తాగను అధ్యక్ష. నాకు లేదా దేవుడు గాంధీ అధ్యక్ష. నేను అంటున్నా అధ్యక్ష ప్రపంచ దేశాలన్నీ కూడా మోకరిల్లి మహాత్మా గాంధీని దండం పెడుతున్నాయి అధ్యక్ష. ఆ మహాత్మా గాంధీని చంపిన గాడ్స్ అని పొగిడితే ఎట్లా అధ్యక్ష? ఎన్ని వీడియో అధ్యక్ష? పోనీ పొగిడలేరు కదా. ఇప్పుడు చెప్పండి, మహాత్మా గాంధీ చంపిన గాడ్సే తప్పు అని చెప్పగలుగుతారా? మహాత్మా గాంధీని బాపు గారిని చంపింది గాడ్సే తప్పని చెప్పండి అవుతుందా అధ్యక్ష? ఏదైనా సరే నేనేమంటున్నా, ఎస్ ఎవరి మతం వాళ్ళకు ఉంది, మనం హిందువుల మన మతం మనకు ఉంది. ఖచ్చితంగా మన దేవుడు మనకు కావాలా, మన మతాన్ని మనం ఎక్కడ వదిలిపెట్టుకోం. పుట్టింది దీంట్లోనే, సత్యది కూడా దీంట్లోనే. కానీ ఉత్తి మాటలకు కాదు అధ్యక్ష, దాని ఆచరణ రూపం ఉండాలి అధ్యక్ష. ఆచరణ ఉండాలి. ఆచరణ మాట్లాడి సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఆయన ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసిండు అధ్యక్ష. వీళ్ళు బొమ్మ పెట్టింది నిజమా? ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసింది నిజమా? కాదు కదా అధ్యక్ష. మనం మన ధర్మాన్ని కాపాడుకుంటూ ఇతర ధర్మాలకు కూడా గౌరవం ఇవ్వాలి అధ్యక్ష. ఎస్, మనం కూడా టు బి ఫ్రాంక్ 100% నేను హిందువుగానే పుట్టినా, హిందువుగానే చస్తా. కానీ అదే ఎంలం చేసి చూపించే కార్యక్రమం చేయొద్దు అధ్యక్ష. ఏంది చెప్పండి మరి. ఇప్పుడు నేనేమంటా ఇక్కడ నుంచి అయ్యగారు చెప్పండి అయ్యగారు, నేను మాట్లాడుతా అంటున్నా. ఇప్పుడు మా అన్న కాదు మా పొన్నం ప్రభాకర్ ఒక చరణమే పాయింట్ వచ్చు.
పొన్నం ప్రభాకర్ చిరణంపై ఉండొచ్చు. నేను పార్కం చేసి 2 గంటలు అనర్గళంగా మాట్లాడగలుగుతా. అనర్గళంగా ఏ దేవుంది, ఏ శ్లోకం పాడాలి, ఎప్పుడు పాడాలి ఖచ్చితంగా పాట చూపిస్తా. నరాన ఉంది అధ్యక్ష, నరాన నేను హిందువుని అధ్యక్ష. కానీ ఓట్ల కోసం ఈ విధంగా డైవర్ట్ చేసి పాలిటిక్స్ చేసి కరెక్ట్ కాదు అధ్యక్ష. 2 విషయాలు అధ్యక్ష స్టేట్ అంటున్నా. గాడ్సే గారు గాంధీ గారిని చంపారు, మనం సమర్థిస్తామా వద్దా? ఒకటి. ఇప్పుడు వల్లభాయ్ పటేల్ గారి గురించి మాట్లాడుతాం అధ్యక్ష. ఎస్, ఆయన కాంగ్రెస్ లో ఉండే, మీరు విగ్రహం పెట్టిన బాగానే ఉంది. ఒకసారి రికార్డు చూడండి అధ్యక్ష, RSS బ్యాన్ చేసిండు అధ్యక్ష. దాని గురించి దీనికి క్లబ్ చేసి మాట్లాడితే ఎట్లా? మహేశ్వర్ రెడ్డి గారు 1 minute. సార్ గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, సిఆర్ గారు కానివ్వండి, సబ్జెక్టు ఇక్కడ హిందూ ముసల్మాన్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఎవరు కూడా హిందూ అంశం మీద మాట్లాడలేదు. గాంధీని గాడ్సే చంపిన మాట వాస్తవం, ప్రపంచానికి తెలుసు, వారికి ఉరిశిక్ష పడ్డది. కానీ గాడ్సే వాజ్ నెవర్ మెంబర్ ఆఫ్ RSS. ఇది గాడ్సే అనే వ్యక్తి RSSకి సంబంధం లేదు. అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నటువంటి మంత్రులకి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, సబ్జెక్ట్ని డివైడ్ చేసి మీరు ఈ రకంగా మరి డివైడ్ చేయడం మంచిది కాదు, చరిత్ర తెలుసుకోవాలని ఒకటి. రెండో ముఖ్య అంశం అధ్యక్ష, మరి మీరు కేంద్రం ఏమి ఇచ్చిందనే అంశమే, నేను కేంద్రం ఇచ్చిన నిధుల గురించి చదువుతూ ఉంటే మరి గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ లేచి మాట్లాడారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్, నేను SC ST BCల కోసం బడ్జెట్ తగ్గించినారన్న అంశం మీద లేస్తారనుకున్న అధ్యక్ష, దాని మీద మాట్లాడతాడు అధ్యక్ష. ఎందుకోసం SCలకు, ఎందుకోసం SC వర్గానికి, ST వర్గానికి సంక్షేమానికి, BC సంక్షేమానికి నిధులు తగ్గించారో ఆ అంశం మీద మాట్లాడతారనుకున్న అధ్యక్ష. కేంద్రం ఏమి ఇచ్చిందంటే, ఏమి ఇచ్చిందో చూపించాను. 13 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని రుజువులతో సహా రుజువు చేస్తే కూడా దాని మీద మాట్లాడారు అధ్యక్ష. కేవలం సబ్జెక్ట్ డిబేట్ చేస్తారు. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. మీరు మంత్రి గారు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి, లేకుంటే సబ్జెక్ట్ చదువుకొని మాట్లాడండి. ఈ రకంగా మీరు తప్పుగా